రాష్ట్రంలో గేమ్ చేంజర్‌గా మారబోతున్నటువంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సంబంధించిన సమీక్ష సమావేశం ఇప్పటికే కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి దీనిపై నిర్వహించారు. దీనిలో పాల్గొన్నటువంటి ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ అధికారులు కూడా పాల్గొన్నారు. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి లోకం నాగమాధవి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం గారు చెప్పండి, ఈ డెవలప్మెంట్ ఏ విధంగా జరగబోతుంది? సమీక్షలు ఏం మాట్లాడారు, ఏంటిది? అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అస్రియా భోగాపురం ఈరోజు పూర్తిగా అన్ని హంగులతో కూడా అన్ని సౌకర్యాలని పూర్తి చేసుకుని ఓపెనింగ్కి సిద్ధంగా ఉన్నది. మోడీ గారు మనకి డేట్ ఇవ్వగానే ఖచ్చితంగా దీన్ని అంగరంగ వైభవంగా దీన్ని ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. ఈ ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకి ఒక మణికిరీటం, ఒక మణిహారం మీరేమన్నా కూడా. ఎందుకంటే దీన్ని ఆల్రెడీ మన కూటమి ప్రభుత్వంలో ఒక ఎకనామిక్ గ్రోత్ హబ్గా దీన్ని డిఫైన్ చేస్తున్నారు, ఒక ఎకనామిక్ రీజియన్గా. అలాగే ఈ ఎయిర్పోర్ట్ ద్వారానే మనకి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల తాలూకా అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరుగుతుందన్న నమ్మకం ఉన్నది. మనకి కొన్ని సమస్యలు ఉన్నాయి, అది సమస్యలు లేవని ఈరోజు అనట్లేదు. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ భూములు ఇచ్చిన రైతులకి చాలామందికి కూడా ఇంకా కోర్టుల్లో కేసులు ఉండిపోయి వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే కూటమి ప్రభుత్వం తాలూకు శ్రమ వల్ల ఒక జడ్జిని అపాయింట్ చేయడం జరిగింది. దాన్ని త్వరితగతిని మనం పూర్తి చేసే విధంగా కూడా దాన్ని స్టెప్ వైజ్ తీసుకెళ్తున్నాం. ఇప్పటికే 4 కేసుల్ని మనం కంప్లీట్ చేసి ఇంకా మిగిలిన 12 ఎన్నో ఉన్నాయి, వాటిని కూడా కంప్లీట్ చేసే దిశగా ఈరోజు పూర్తిగా దాన్ని తీసుకెళ్తున్నాం. దాన్ని చాలా చక్కగా ఏ రైతులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళు చెప్పినవన్నీ కూడా అర్థం చేసుకొని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాని మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆ బురద జల్లే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు జిఎంఆర్ వాళ్ళని కూడా ఇరికించేటట్టు నేను చెప్తున్నాను. స్థానిక నాయకులు కొంతమంది డబ్బులు తీసుకొని ఆ డబ్బులు వాళ్ళ దగ్గర ఉంచుకొని ఈ రోజుకు రైతులకు ఇవ్వలేదు. కొంతమంది రైతులు నా దగ్గరకు వచ్చారు, కానీ దానికి మనకి సరైన పేపర్ వర్క్ లేదు. ఇదంతా కూడా సైడ్ ట్రాక్లో వెళ్ళిపోయింది. దానివల్ల రైతులు ఈరోజు ఇబ్బంది పడుతున్న ఉదంతం కూడా నా దగ్గరకు వచ్చింది. ఆ స్థానిక నాయకుల్ని నేను మీడియా ముఖంగా వార్న్ చేస్తున్నాను. మీరు మీ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు ఎప్పటికీ కూడా మిమ్మల్ని ఆ మూలన కూర్చోబెడతారు, మీకు బుద్ధి చెప్తారని కూడా నేను చెప్తున్నాను దాని గురించి. అలాగే మనం రెండోది ప్రధానంగా తీసుకున్నది ఏంటంటే వాటర్ సప్లై అండ్ పవర్ సప్లై టు ద ఎయిర్పోర్ట్. పవర్ సప్లైకి మనం 132 kVA సబ్స్టేషన్ మనం ముంజేరు దగ్గర, అక్కడ రామచంద్రపేట ముంజేరు జంక్షన్లో మనం పూర్తి స్థాయిలో దాన్ని కట్టాం. దాని సప్లై ఇప్పుడు టెస్టింగ్ అవుతున్నది. ఇంకో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో దానికి అందించేటట్టు, అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ కూడా మనం ఫుల్ స్కేల్లో అర్బన్ పవర్ అందించే దిశగా ఈరోజు తీసుకెళ్తున్నారు. దానివల్ల అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఇంకా వాటర్ సప్లైకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా మూలన పెట్టేశారో దాన్ని టీఆర్టీఎస్ ప్రాజెక్ట్ని దాన్ని మనం కంప్లీట్గా ప్రయారిటీ ప్రాజెక్ట్లోకి తీసుకొచ్చాం. సీఎం గారు సానుకూలంగా స్పందించారు. డిప్యూటీ సీఎం గారు రికమెండేషన్ కూడా ఇవ్వడం జరిగింది దాన్ని ఇప్పుడు మనం నిమ్మల రామానాయుడు గారి కృషితో దాన్ని ఇప్పుడు మనం పూర్తిగా పట్టాలు ఎక్కిస్తున్నాం. దానికి ఫస్ట్ మనకి పీడిఎఫ్, పిఏఎఫ్ అని 2 కాంపోనెంట్లు సుమారు 172 కోట్లు ఉన్నాయి. అవి 2 మన సారిపల్లికి, ఇటు ఏటీ అగ్రహారానికి, పడాలపేటకి, కొరాడపేటకి మనం ఇవ్వకపోతే ఆ గ్రామ ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి పూర్తి స్థాయిలో న్యాయం చేసి అప్పుడు మనం కాంట్రాక్ట్ వర్క్లన్నీ స్టార్ట్ చేస్తేనే బాగుంటుంది అన్నది మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాం. గవర్నమెంట్ దాని మీద సానుకూలంగా స్పందించి ముందుకెళ్తున్నది. 2028కి మనకి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేటట్టుగా ఇప్పటికే మనకి డేట్ ఇచ్చి ఉన్నారు. కాబట్టి దాని మీద కూడా మనం వర్క్ చేస్తాం. ఈ లోపల నందిగాం దగ్గర మనం ఒక డైక్ కట్టుకున్నాం. ఆ డైక్కి చిన్న బ్రీచ్ వచ్చింది మన మొంతా తుఫాన్ వల్ల. ఆ బ్రీచ్ని కూడా సరిచేసి అక్కడ సబ్మర్సిబుల్ ద్వారా ఈరోజు మనం 1.3 TMC మనం ఇవ్వడం జరుగుతున్నది ఎయిర్పోర్ట్కి ఆల్రెడీ. కానీ ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో మనకు వాటర్ సప్లై చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి టీఆర్టీఎస్ ప్రాజెక్ట్ని పూర్తిగా మనం త్వరితగతిని పూర్తి చేయాలని కూడా నేను ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లాను. ప్రభుత్వం కూడా దాని మీద సానుకూలంగా ఈరోజు స్పందించడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి సమస్యలు లేకుండా, ముందు నుంచి క్వారీ సమస్యలు లేకుండా మనం దాన్ని త్వరితగతిని ప్రజల మధ్యలో కూర్చొని దాన్ని పరిష్కరించడం జరిగింది. ఒక స్థానిక ఎమ్మెల్యేగా నేను ప్రతిదీ కూడా మనకి ఎయిర్పోర్ట్ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. ఈరోజు కూడా ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలి. స్థానికుల్లో చదువుకున్న వాళ్ళకి ప్రయారిటైజేషన్ చేసి వాళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చేటట్టుగా, అన్స్కిల్డ్కి కూడా మనం ఇచ్చేటట్టుగా. ఎందుకంటే చాలామంది రైతులు ఇక్కడ భూములు ఇచ్చి నష్టపోయారు. ఈ రోజుకి కూడా మనం వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు కల్పించట్లేదు. వాళ్ళు ఉపాధి కల్పన చేయలేకపోతున్నాం. ఇప్పుడు మరడిపాలెం, మన మిగిలిన విలేజెస్ అన్నీ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా R&R తీసుకొని మనం 5 విలేజెస్ని డిస్ప్లేస్ చేసాం. ఇక్కడ వాళ్ళందరూ లింగాలవలస మెట్ట కానీ ఇక్కడ కానీ ఉన్నారు. వాళ్ళందరికీ ఈ రోజుకి ఉపాధి లేదు. మనం దాని మీద చాలా స్కిల్ ట్రైనింగ్ వాళ్ళకైతే చేయడం జరిగింది.
జరిగింది. జిఎంఆర్ వాళ్ళు కూడా ముందుకొచ్చి స్కిల్ ట్రైనింగ్ చేయడం జరిగింది. కానీ వాళ్ళకి ఇప్పుడు ఉద్యోగాలు కల్పించే దిశగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి. అలాగే అనుబంధ సంస్థల్లో కూడా ఉద్యోగాలు కల్పించాలి అన్న దిశగా ప్రతి అడుగు వేస్తున్నాం. జిఎంఆర్ వాళ్ళతో ప్రతిరోజు మాట్లాడుతున్నాం. ఎక్కడా కూడా ఏదీ లేదు. ఇంకా రోడ్లు అంటారా, రోడ్లు అనేవి కొంత మనకి ఆలస్యం జరిగింది. ఆ విషయంలో అయితే నేను మనకి ఇక్కడ ఈ వ్యాలిడేషన్ ఆఫ్ ఫ్లైట్ జరిగినప్పుడు కూడా నేను దాన్ని లేవనెత్తాను. రోడ్లు ఇంకొంచెం త్వరితగతిని పూర్తి చేసే విధంగా ముందుకెళ్ళాలి. మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారు కూడా వచ్చి అంత కూలంకషంగా ఇక్కడ మనకి పరిశీలించి వెళ్ళారు. ఆయన కూడా ఏ రోడ్లు మనకి పూర్తవ్వాలి, ఎలా అయితే మనకి ట్రాఫిక్ కొంత కంజక్షన్ తగ్గించుకొని మనం ముందుకు వస్తాం అన్నది. విశాఖపట్నం నుంచి ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి వాళ్ళది ముందర అడ్రస్ చేస్తున్నారు. విజయనగరం అడ్రస్ చేయట్లేదని కాదు. VMRDA మొన్న మాస్టర్ ప్లాన్ సవరణలు అయినప్పుడు అన్నీ కూడా ఎయిర్పోర్ట్కి సంబంధించి, ఆ తర్వాత చుట్టుపక్కల అభివృద్ధికి కూడా సంబంధించి మనం తీసుకెళ్లడం జరిగింది. ఆ సవరణలన్నీ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఒకటే అభివృద్ధి చెందడం కాదు, ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలు కాదు, ఎయిర్పోర్ట్తో పాటు ఇక్కడ చుట్టుపక్కల కూడా మనం అంతా కూడా డెవలప్ చేసుకోవాలి. అటు మేఫేర్ వస్తున్నది, ఒబరాయ్ వస్తున్నది, తాజ్ వస్తున్నది, అలాగే హాస్పిటాలిటీ వస్తున్నది కదా, టూరిజం కూడా ఇక్కడ మనం ఇంప్రూవ్ చేసుకునే విధంగా ఎలా మనం ముందుకు తీసుకెళ్తాం, ఎలా దీన్ని మనం జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు ఎక్కువ ఉపయోగపడేటట్టుగా అలాగే బీచ్ కారిడార్ వస్తున్నది. కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎందుకంటే బేగంపేట నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి మార్చినప్పుడు కూడా మనకి చాలా సమస్యలు ఎదురయ్యాయి. కానీ వాటన్నిటిని అధిగమించి ఈరోజు దాన్ని నెంబర్ 1 ఎయిర్పోర్ట్గా ఈరోజు తీసుకెళ్ళడం జరుగుతున్నది. కాబట్టి మనం ముందరే ఏమీ లేవు అన్న నెగిటివిటీని ప్రచారం చేయకూడదు. ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రతిదీ కూడా కూటమి ప్రభుత్వం చేసింది మంచంతా వదిలేసి చెడు జరగకపోయినా కూడా దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఈరోజైతే నేను ఖచ్చితంగా తిప్పికొడుతున్నాను. నేను ఒకటే అంటాను, సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారికి న్యాయం చేయడానికి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు శతవిధాలా ప్రయత్నించారు. అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఏమైనా చేశారా? ఏమీ చేయలేదు. మరి వాళ్ళ సొంత చెల్లెలు సునీతమ్మ, మా నాన్నగారు చనిపోయారు, ఆయన ఒక మినిస్టర్, ఒక ఎంపీగా చేసిన అతను చనిపోతే ఆయనకి ఈరోజు న్యాయం జరిగిందా? దాని గురించి, ఆ గొడ్డలి గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఇప్పుడు ప్రీతి గారిని వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి మీద, వాళ్ళ ప్రీతి గారి అమ్మగారు పార్వతమ్మని వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టమని ఎవరు ప్రాబల్యం చేస్తున్నారు? ఆవిడకి ఏదైనా న్యాయం జరిగి ఆవిడకి ఏదైనా ఆర్థికంగా లాభం జరిగింది అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి వల్లే జరిగింది అది. కాబట్టి పార్వతమ్మ గారు అది గుర్తుంచుకొని ఇంకొకసారి ఆలోచించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి. ఎందుకంటే ఆవిడ పాత వీడియోలు ఒకసారి చూసుకోవాలి. పాత వీడియోలో ఆవిడ ఎంత ఆవేదనకు గురయ్యారో, ఆవేదనకు గురైనప్పుడు ఎవ్వరూ ఆవిడని పట్టించుకొని సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే పట్టించుకొని ఆవిడ పక్కన కూర్చొని ఆవిడని ఓదార్చి ఆవిడికి అన్ని రకాలుగా న్యాయం జరిగేటట్టు చూశారు. అంటే పోయిన ప్రాణాన్ని మనం తీసుకురాలేం, కానీ ఆ ప్రాణం పోవడానికి కారణమైన వాళ్ళకి న్యాయం జరగాలని ఆ తల్లి వేదన నేను అర్థం చేసుకుంటాను. కాబట్టి ఖచ్చితంగా దాని మీద ఈరోజు జరుగుతున్నది. ఎందుకంటే అది ఒక ట్రాక్లోకి తీసుకెళ్ళి సిబిఐకి అప్పచెప్పేటట్టు చేసిందే పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు మరి అన్ని ఎవిడెన్స్లని ఈరోజు ఎవిడెన్స్లని పాడవకుండా దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. దాన్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు ఆ ప్రశ్న రావండి, ఏంటి చెప్పండి అతని గురించి? నాన్ సెన్స్. ఆయన ఏం పడితే అది మాట్లాడగలరు అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అందుకు నేను మాట్లాడారంటే చూడండి, పాత వీడియోలన్నీ ఒకసారి చూడండి సార్. పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అన్నారు. 2014 నుంచి ఆయన మీద బురద జల్లుతూనే ఉన్నారు. చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఆయన్ని కించపరిచారో మనకు తెలుసు. ఆయన్ని అమ్మనా బూతులు తిట్టారు సార్, మామూలుగా కాదా, మనం మాట్లాడలేం కూడా మీడియాలో. అలాంటి బూతులు తిట్టారు ఆయన్ని. ఆయనేమో ఒక్కసారి బరస్ట్ అయ్యారు 2022లో, చెప్పు చూపించారు. ఆ తర్వాత ఎప్పుడైనా ఆయన అలా మాట్లాడారు? తర్వాత మన అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్నను కూడా ఆయన ఎంతో సౌమ్యంగా, ఇది మంచిది కాదు, ఇది మన రాష్ట్ర అభివృద్ధికి మనం ప్రయత్నించాలి, అంతే ప్రజల కోసం ఆలోచించాలి, అంతే తప్పించి వ్యక్తిగతానికి వెళ్ళకండి, మీరు నన్ను తిట్టుకొని నన్ను మిమ్మల్ని తిట్టుకుంటే మనం ప్రజలకు ఏం న్యాయం చేస్తున్నామని ఆయన అడుగుతున్నారు. ఈరోజు ఆ మాటకు సమాధానం చెప్పమని ఆపమానండి సార్. ఇదంతాను ఏంటి? ఇదంతాను మావి గనులు, ఈ మాట్లాడాలు. ఆ పేరు నాన్నగారు ఏం మాట్లాడతారో ఆయనకి తెలియదు. రోజు పొద్దున్న వచ్చి టిఫిన్ చేసి అక్కడ కూర్చుంటాడు. మీడియా కూడా అలాంటి వ్యక్తులు మీరు ఎంకరేజ్ చేయకూడదని కూడా నేను మీ అందరినీ కూడా అర్థిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు యూట్యూబర్ ఆయనే కాదు, కొంతమంది చెప్తూ ఉన్నారు, వామపక్ష నాయకులు కూడా అంటున్నారు, ప్రశ్నిస్తే తప్పేముంది, ప్రశ్నించే వాళ్ళపైన దేశద్రోహ కేసులు పెడతారని అడుగుతున్నారు. దీన్ని మీరు సమాధానం? ప్రశ్నించడంలో ఎటువంటి తప్పు లేదు సార్. ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ జనసేన పార్టీ అని మా ప్రెసిడెంట్ గారే చెప్తారు సార్. ప్రశ్నించండి. దేనికోసం ప్రశ్నిస్తారు మీరు? ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం, గవర్నమెంట్ చేయలేని పనుల కోసం మీరు ప్రశ్నించండి. అంతేగాని వ్యక్తిగత ప్రశ్నలు ఏంటి సార్, వ్యక్తిగత విమర్శలు ఏంటి సార్?
వ్యక్తిగతంగా ఆయన మీద అంత దాడి చేయాల్సిన అవసరం ఏముంది సార్? ఒక నాయకుడిగా ఆయన ఎదుగుతున్నాడనా, ఒక జాతీయ నాయకుడిగా ఆయన ఎదుగుతున్నాడనా, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, తెలంగాణలోనే కాదు, మొత్తం సౌత్ ఇండియాలోనే కాదు, భారతదేశంలో అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక నికార్సైన నాయకుడు, ఆయన ఒక ఆణిముత్యం, ఆంధ్ర రాష్ట్రానికి ఆయన దొరికిన ఆణిముత్యం అని అంటున్నారనా? వీళ్ళకి మండిపోతున్నది. నాకు అర్థం కావట్లేదు. మీరు చెప్పండి. ప్రశ్నించొద్దని ఎవరు అనట్లేదు సార్. ప్రశ్నించండి. ప్రశ్నిస్తే ఇంకా బలంగా ప్రజలకు సేవ చేసే అవకాశం మాకు వస్తుంది. మేము వాటన్నిటిలో ఇప్పుడు ఒక చెరువు కబ్జా అయిందని ఎవరో వచ్చి నాకు చెప్తారు సార్, నేను వెంటనే రెవెన్యూ సిబ్బందితో మాట్లాడి అది జరగకుండా ఆపుతున్నాను. అర్థమవుతున్నదా మీకు? అంతేగాని బురద జల్లడం ఏం సార్? చాలామందికి నేను చెప్తున్నాను, ఆయన మీదే కాకుండా జనసేన ఎమ్మెల్యేలు చాలామంది మీద ఈరోజు బురద జల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా కూడా ఈరోజు జనసేన నాయకులే కాదు, ప్రజలు కూడా ఊరుకోరని నేను చెప్తున్నాను. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ఏవైతే ఈ పనులన్నీ కూడా ప్రజల్లోకి వెళ్లకుండా లేనిపోయిన బురద జల్లుతున్నారంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ఏదైతే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉందో దీనిపైన ఇప్పటికే సమీక్ష కూడా జరిగింది. ఈ సమీక్షలో పలు అంశాల గురించి చర్చించారు. రానున్న రోజుల్లో దీన్ని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా దీని అయితే ప్రారంభించబోతున్నామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ప్రశ్న రావని ఎవరైతే ఉన్నారో దీని చేసినటువంటి వ్యాఖ్యలపైన, వ్యక్తిగతంగా చేసినటువంటి వ్యాఖ్యలపైన అయితే మాత్రం మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఏదైతే పవన్ కళ్యాణ్ చేస్తున్న మంచి పనులు చూసి వారం లేక ఒక నాయకుడిని ఎదుగుతుంటే ఎదగనివ్వకుండా చేస్తున్నటువంటి వైసీపీ శ్రేణులపై కూడా మరింత మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలోనే మరోవైపు కూడా హెచ్చరిక కూడా చేస్తున్నారు. ఎలా కనుక కొనసాగితే అసలు ప్రజాస్వామ్యం ఇంకా చోటు లేదంటూ కూడా మరోవైపు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ నెల్లిమర్లకు సంబంధించిన పలు అభివృద్ధి పనులు అయితే మేమైతే ప్రస్తుతానికైతే కొంతమేర అయితే వెనకబడ్డం. ఇది రానున్న రోజులు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అన్నీ కూడా పూర్తి చేస్తాం. రోడ్లు అయితే గతానికి ఇప్పటికీ చూసుకుంటే కొంత అయితే వెనకబడితనం అయితే ఉంది. ఇదన్నీ కూడా మరికొన్ని రోజుల్లో పూర్తి చేస్తాం. ప్రజలకు అన్ని విధాలుగా చేరువయ్యే విధంగా వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా అన్ని విధాలుగా మేమైతే అన్ని విధాలుగా మంచి చేసే విధంగా మా వంతు మేము కృషి చేస్తామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ నాడితరాజు, సార్ టీవీ, విజయనగరం జిల్లా నుంచి.